అది ముగ్గురు మూర్ఖులు, ముగ్గురు హీరోలు చిరంజీవి గారు అందులో ఆ సినిమా షూటింగ్లో అడిగారు. ముగ్గురు మునగాళ్ళు ఏదో రాఘవేంద్రరావు. అది ఆ తర్వాత ఎప్పుడు ఉండేది ఆయనతో, ఎప్పుడు చేయాలని. కరెక్ట్గా పడింది రామ్ గోపాల్ సినిమా. ఫస్ట్ డే లొకేషన్కి వచ్చారు. 2 షాట్లు తీసిన తర్వాత 3వ షాట్కి క్లోజప్ పెట్టాం. ధర్మాకోల్ షీట్ తీసి పెట్టాలి. చాలా బ్రిలియంట్ ఆయన, బాగా టెక్నికల్గా వెరీ సౌండ్. ఆ షీటు అనే పెట్టిన విధానం అన్నీ అబ్జర్వ్ చేస్తాను. ఆయనకి మొత్తం కళ్ళు మనకి ఇక్కడ ఉంటాయి, ఆయనకి ఎక్కడ ఉంటాయి. ఆ నైట్ పిలిపించారు ఆయన గెస్ట్ హౌస్కి. వీటి దోశ తిన్నావా అని అడిగారు. అదే చిరంజీవి దోశ, ఆయన ఇంట్లో స్పెషల్. వంటోడు వస్తాడు ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఆ దోశలు పెట్టించారు. అదిరిపోయినాయి సార్ అన్న. అప్పుడు దాకా నువ్వు అనేవాడిని నేను ఆయన్ని, అన్నయ్య నువ్వు అనేవాడిని. ఎప్పుడైతే ఆయన నా హీరోనే కెమెరామెన్ అయినా అక్కడ ప్రోటోకాల్. అదిరిపోయినాయి సార్ అన్నాను. గుడ్, నీకు నచ్చింది కదా, రేపు ప్యాకప్ కానీ వచ్చాయి. అలా క్లోజ్. అది ఆయన వాళ్ళు ఎంతసేపు తర్వాత బాగా దగ్గర అయ్యారు కదా ఆయన. మీరంతా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు అన్నంతగా అయింది కదా. ఇంకా ఆ తర్వాత ట్రావెల్, ఆ తర్వాత మాస్టర్లో ఊటీలో షూటింగ్ చేస్తున్నాం. తిలోత్తమ సాంగ్, అందులో బ్లూ స్కైలో ప్లాన్ చేసే షాట్లో. ఆ బ్లూ స్కై ఉండే సమయం 3 నిమిషాలు 4 నిమిషాలే. ఆ ఈవినింగ్ లైట్ తర్వాత చీకటి పడిపోద్ది. దానికి ఇక్కడ కెమెరా పెట్టాలి, అక్కడ పెట్టాలి, 3 యాంగిల్ తీయాలి షాట్. 3 యాంగిల్కి లైటింగ్ మార్చాలి. ఆ టైంలో క్యాప్చర్ చేయాలని ఆత్రం ఉంటుంది కదా మనకి. పరిగెట్టి పొద్దునుంచి పనిచేసి అందరూ ఇలా డల్ అయ్యే టైంలో మనం ఆ లైట్ని క్యాప్చర్ చేయాలని రెడీ కెమెరా ఇటు ఇదంతా ఆల్ మ్యాటర్ ఆఫ్ 5 minutes. అమ్మాయి అయిపోయింది. ఆయన చాలా ఆనందపడిపోయాడు. వీడు పొద్దున్నుంచి పనిచేసాడు, ఇప్పుడు కూడా ఆ అవుట్పుట్ కోసం పరిగెడుతున్నాడు అని ఆయన నా దగ్గర అనలేదు. అరవింద్ గారు ఫోన్ చేసి, భలే తీసుకొచ్చావు చోట నువ్వు, అదిరిపోయాడు అసలు అని అరవింద్ గారు చెప్పారు. సో అలా కలెక్టాలో చూడాలన్నందుకు వెళ్ళినప్పుడు మహానగరి పాటలో అనే మీరు, నేను కెమెరా పైన ఉంటాను, మీరు అక్కడ చాలా డిఫికల్ట్, పొల్యూషన్, డస్ట్, జనం. ఓకే వెళ్ళిపోయారు. అంటే ఆయనకి నాకు సింక్ చెప్తున్నాను, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. ఆయన వెళ్ళిపోయారు ఆడికి. వెళ్ళిపోయాను. ఆ గిటార్ ఇలా పట్టి నడిచి వస్తున్నారు. నేను ఒక పర్టికులర్ టైంలో అలా జూమ్ వెళ్ళా. కరెక్ట్ జూమ్ టైంకి అలా చూశాడు ఆయన. ప్రపంచంలో ఏ హీరో చేయడు అలాగా. ఆ జూమ్ కెమెరా దగ్గరికి వెళ్ళేసరికి హీ నోస్ దట్ ఆయన క్లోజర్ రేంజ్కి నచ్చే అంచనా వేసుకుని జూమ్ ఇలా చేస్తాం కదా, కెమిస్ట్రీ ఇంకా అద్భుతమైన సింక్. ఇలా చేస్తాడని అంతే. అది చెప్పాను, ఆయన కళ్ళు ఇక్కడ ఉంటావు, ఇక్కడ అన్ని చోట్ల ఉంటాయి. ఎలా చూస్తాడు, ఇలాగే ఉంటాడు ఆయన. అలా అన్నాడు. అది లింక్, అది రిలేషన్, అది సింక్. అంతే. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఓ ఇద్దరు మనుషులు పూర్తిగా ఒకళ్ళని అర్థం చేసుకుంటే. ఫోకస్డ్ అంతే. హీఈస్ వెరీ ఫోకస్డ్ ఆన్ హిస్ ప్రొఫెషన్. ఐఎమ్ వెరీ ఫోకస్డ్. అంటే మీరు మిగతా హీరోలని పోర్ట్రేట్ చేసిన దానికంటే చిరంజీవి గారిని ఎక్కువ అందంగా, అంటే మా అందరికీ అప్పుడు సూపర్ పవర్ మెగాస్టార్ కదా ఆయన. ఆయనతో పనిచేయాలని అందరికీ ఉంటుంది కదా. నాకు వచ్చేసింది అవకాశం. నేను మనసా కర్మ వాచ 100% ఆయన మీద ఫోకస్ చేయాలి. నేను అన్నదాన్ని ఒప్పుకుంటాను. మిగతా హీరోల బాడీ లాంగ్వేజ్ కంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మీరు బాగా ఎక్కువ, అంటే ఎక్కువ సినిమాలు చేసాను, ఎక్కువ అర్థం చేసుకున్నాను. తర్వాత పనిచేసి అందరి హీరోలతోనూ ఉంది. బట్ ట్రావెలింగ్ తక్కువ. వేరే చిరంజీవి గారు ఆల్మోస్ట్ 11 ఏళ్ళు ట్రావెలింగ్. ట్రావెలింగ్లో ఏంటంటే ఆయనలో గొప్ప గుణం ఏంటంటే, నాకంటే ఏజ్లో పెద్ద, వయసులో పెద్ద. ఆయన అనుభవాలు, ఆయన హంబుల్నెస్, ఆయనకున్న కైండ్నెస్ నేను నేర్చుకున్నా ఆయన దగ్గర. మీకు అలాంటప్పుడు చెప్పరు ఆయన. అలాంటప్పుడు చెప్పరు ఆయన. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే, షాప్కి వెళ్ళాం, 40 షర్ట్ అంటా నేను, 40 సైజ్ షర్ట్ అంటా నేను.
అంటే వాళ్ళు తెస్తారు, నో బ్లాక్ అంటే, లేదు ఓకే. ఏంటి అలా మాట్లాడుతాడు నువ్వు వాళ్ళతో, 40 ప్లీజ్ తెస్తారు. ఓ సారీ థ్యాంక్ యూ, బ్లాక్ ఉందా, ఓ అంటే ఓ అదేనా, సారీ నాకు ఐ వాంట్ బ్లాక్, ఓకే ఓకే. ఎందుకు వాళ్ళతో అలా మాట్లాడతావు అంటారు ఈయన. రిసెప్షన్కి వెళ్తా, హోటల్కి వెళ్తాం, అందరూ ఒకే హోటల్ కదా, 308 అంటాను నేను. 308 ప్లీజ్ అంటే నష్టం ఏంటి అంటాడు ఈయన. రిసెప్షన్లో వాడిని ప్లీజ్ అనే పదంలో నీకు నష్టం ఏంటి, ఓకే కీ ప్లీజ్, కీస్ అంటాను, నెంబర్ అంటాడు, 308 అంటాను నేను. నీకు అంత గర్వం ఏంటి అంటారు. నాకు గర్వం కాదు, అది నాకు తెలియక. ఆడు అసిస్టెంట్ ప్యాట్న లేకుండా అమ్మా చోట ఎందుకమ్మా కొట్టావు చెప్పొచ్చు కదా, ఇంటర్లేదు సార్ ఇడియట్, చెప్పాలమ్మా కొట్టద్దు. నెక్స్ట్ డే మళ్ళీ కోపం చేస్తా, ఎక్కడున్నాడు నేను చూస్తా, ఎక్కడున్నాడు నేను చూసిన కోపం తగ్గిపోద్ది. ఓకే. సో ఇలాగా ఆయన చిన్న క్రమంగా సినిమాల్లో గ్యాప్ తీసుకున్న టైంలో యంగ్ హీరోలకు దగ్గర అయిపోయారు కదా వాళ్ళ పిల్లలకి, ఆ అనుభవం ఎలా ఉంది? బన్నీ చెప్పండి. ఆ బన్నీగాడు ఆడు స్వయం కృషికి కరెక్ట్. మళ్ళా డాడీ సినిమాలో డ్యాన్స్ బిట్ చేయించాం, అదరగొట్టేసాడు. చాలా క్వైట్గా ఉండేవాడు, క్వైట్గా వచ్చి సెట్లో నుంచి ఉంటే బాగా తెలుసు డ్యాన్స్ అంటే పెట్టాం, చాలా బాగా చేశాడు. అలాంటి పనిని బద్రీనాథ్ గంగోత్రి సినిమాకి అన్నప్పుడు ఒక ఇంప్రెషన్, మంచి డ్యాన్సులే చేస్తాడని. అతను పెర్ఫార్మర్ అని అరకు వ్యాలీలో షూటింగ్ చేస్తున్నాం. గంగోత్రి సినిమాలోనే విలన్స్ ఇతను ఇల్లు తగలబెట్టేస్తారు, పరిగెట్టుకొస్తే ఇల్లు తగలబడిపోతూ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ చేయాలి. చలేస్తుంది ఈవినింగ్, ఒక షాటే, రాఘవేంద్రరావు లేరు, అన్నా రెడీ అన్నాడు. రెడీ, తను ఎవరు చెప్పారు ఏంటి నాకు తెలీదు, తను ఇక్కడి నుంచి చెప్పాలి డైలాగ్. కొంత వెనక్కి వెళ్ళి పరిగెట్టుకుంటూ వచ్చి ఏ మార్క్ ఎక్కడుందో, కటింగ్ పాయింట్ మార్కే చెప్తుంటే షాక్ అయిపోయాను నేను. ఒక సీనియర్ యాక్టర్ చేసినట్టు చేశాడు. అప్పుడు దాకా ఆడతా పాడతా సరదాగా తిరిగే బన్నీని చూశాను పెర్ఫార్మర్గా. వెంటనే అరవింద్ గారు ఫోన్ చేశారు, మామూలుడు కాదు చాలా పెద్దోడు అవుతాడన్న, ఊరుకావా నువ్వు మరి నన్ను ఎక్కువ మాట్లాడుతున్నావు అన్నాడు. అన్న ఎక్కువే మాట్లాడతాను అదే జరుగుద్ది అన్న. మళ్ళా మొన్న సరైనోడు చూసా, మళ్ళా చెప్పా అరవింద్ గారికి, ఏం చెప్పాను గుర్తుందా మీకు అంటే, సినిమాకి డెవలప్ చేసుకుంటూ వస్తున్నాడు. నాతో అనేవాడు, అన్న తెలుగు సినిమా పొటెన్షియాలిటీ పెంచాలన్నా, 100 కోట్లు దాటాలన్నా, భారతదేశం బోర్డర్ దాటాలన్న సినిమా అనేవాడు అన్నాడు. సరైనోడు సినిమాకి ముందు చిరంజీవి గారి బర్త్డే నైటు మీ ఇద్దరం కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అన్నాడు అన్నమాట, అన్నట్టుగా చేశాడు. అది అప్రిషియేట్ చేయాలి, ఇది నిజం, మనసులో ఉంది, అలాగే డెవలప్ చేస్తూ వస్తున్నాడు. యాక్టింగ్, సాంగ్, డ్యాన్స్లు, దేనికది చూస్తాను కదా. జూలై పని చేసాడు పాపం, నిద్ర ఉండదు, నైట్ షూటింగ్ అంటే ఎప్పుడు ఏమి ఉండదు, అది బన్నీ.